హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ 28. సో ఇప్పుడు నేనైతే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. ప్రాసెస్ ఏంటి అనేది చూసేయండి. ఏంటమ్మా గులాబ్ జామున్ చేయడం కూడా తెలీదా, ఇప్పటికీ తెలియని వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకు లేరండి బాబు, నా పెళ్ళై 4 ఇయర్స్లో నేను ఇది సెకండ్ టైం చేయడము. ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా నేను వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అయితే చేశాను అనమాట. సో నాకే తెలీదు. అట్లాంటిది ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు కదండి. సో అందుకోసం అని చెప్పి రెసిపీ అయితే పెడుతున్నాను. సో నేను వచ్చేసి ఒక 1 ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లో వాటర్ పోసి అయితే కలుపుకుంటున్నాను. కావాలంటే మీరు పాలు పోసుకొని కలుపుకోవచ్చు, లేదంటే దాంట్లోకి కోవా వేసుకుని కూడా కలుపుకోవచ్చు అనమాట. కాకపోతే పౌడర్ ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్గా అంతే కోవా అయితే తీసుకుని కలపాలి. సో ఇక్కడ వచ్చేసి పాకంకి అయితే రెడీ చేసుకుంటున్నా. సో ఒక ప్యాకెట్ గులాబ్ జామ్కి నేనైతే 1/2 కేజీ షుగర్ అండ్ 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ దీంట్లోకి కొంచెం ఇలాచి అయితే నార్మల్ వేయొచ్చు, లేదంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఇలాచీ పౌడరు. సో ఇక్కడ మనం ఇది తీగ పాకం వచ్చేదాకా అయితే పాకం పట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ ముందు పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఇట్లా ఒత్తుకుంటూ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మనం అంటే చిన్న షేప్ కావాలితే చిన్నగా, పెద్దగా కావాలితే పెద్దగా మనం రౌండ్స్ అయితే చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పాకంలోకి షిఫ్ట్ చేసుకోవడమే. గులాబ్ జామున్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సెకండ్ టైం చేయడమైనా మొత్తం అన్నీ తినేసారనమాట. ఇంక ఇవే మిగిలాయి. సో అంతే అండి, ఇంక వీడియో. బాయ్ బాయ్.